ఆకాశవాణి అనే వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 3 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు గానీ కొన్నిటికి ఓకే అనుకుంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు చూస్తున్నప్పుడైతే కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రెగ్యులర్‌గా జరిగే లవ్ స్టోరీ లాగే ఉందనిపిస్తుంది. ఇక తర్వాత అయితే కాలేజీ రీయూనియన్‌కి వచ్చిన హీరో హీరోయిన్‌లు వాళ్ళు విడాకులు తీసుకున్న విషయం వాళ్ళ ఫ్రెండ్స్‌కి తెలియకుండా జాగ్రత్త పడడం అనే పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలా వచ్చే కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఆ పాయింట్‌ని అయితే ఎక్కువసేపు చెప్పలేదు. కాసేపటికే తీసి పక్కన పెట్టేశారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో అయితే ప్రతి ఎపిసోడ్‌లో లాస్ట్ వచ్చే సీన్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది చూసినప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ అలాగైతే జరగదు. ఇంక హీరో హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్‌ని కూడా చాలా సింపుల్‌గా చెప్పేసినట్టు ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఎమోషన్స్‌కి అయితే పూర్తిగా కనెక్ట్ అవ్వలేము. ఇక ఇవన్నీ చెప్పేశాక వాళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతుంది అని చూపించడానికి ట్రై చేయకుండా కాలేజ్ డేస్‌లో జరిగిన అవసరం లేని సీన్స్ అన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే ప్రెజెంట్‌లో కూడా అనవసరమైన ట్రాక్స్‌తో టైం పాస్ చేస్తారు. అవన్నీ చూస్తున్న మనకైతే టైం పాస్ అవుతుందని అస్సలు అనిపించదు. ఇక వెబ్ సిరీస్‌కి ఆకాశవాణి అనే టైటిల్ పెట్టి వాళ్ళ గురించి కాకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అనిపిస్తుంది. ఇక వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అలాగే వెబ్ సిరీస్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఫైనల్‌గా ఈ వెబ్ సిరీస్‌లో చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని అయితే సరిగ్గా చెప్పినట్టుండదు. ఏదో అక్కడక్కడ ఒక్కో సీన్ అయితే బాగుందనిపిస్తుంది. దానికోసం ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ వెబ్ సిరీస్‌ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్‌కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.